శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మరోసారి బెదిరింపులు కలకలం సృష్టించే విమానాశ్రయంలో 3 విమానాలకు అఘాంతకుల నుంచి బాంబు బెదిరింపు మేలొచ్చింది. కేరళ కన్నూర్ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ప్రయాణికులకు కిందకి దింపి ఐసోలేషన్ కు తరలించారు అధికారులు. అప్రమత్తమైన 3 విమానాల్లో బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మరోసారి బెదిరింపులు కలకలం సృష్టించాయి. విమానాశ్రయంలో 3 విమానాలకు అఘాంతకుల నుంచి బాంబు బెదిరింపు మేలొచ్చింది. కేరళ కన్నూర్ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్లైన్స్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ప్రయాణికులను కిందకి దింపి ఐసోలేషన్ కు తరలించారు అధికారులు. అప్రమత్తమై 3 విమానాల్లో బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మరోసారి బెదిరింపులు కలకలం సృష్టించాయి. విమానాశ్రయంలో 3 విమానాలకు అఘాంతకుల నుంచి బాంబు బెదిరింపు మేలొచ్చింది. కేరళ కన్నూర్ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్లైన్స్ కు బాంబు బెదిరింపు మేలొచ్చాయి. ప్రయాణికులను కిందకి దింపి ఐసోలేషన్ కు తరలించారు అధికారులు. అప్రమత్తమైన 3 విమానాల్లో బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్. ఎస్ రాజేంద్ర, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని గత కొద్ది రోజులుగా కూడా వరుసగా బాంబు బెదిరింపులు మెయిల్స్ అయితే వస్తున్నాయి. దీనికి బాంబు బెదిరించి రావడం పట్ల అటు ప్రయాణికులు ఇటు విమానయాన అధికారులు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈ నెలలోనే 10 సార్లకు పైగా బాంబు బెదిరింపుకి సంబంధించిన మెయిల్స్ వచ్చాయి. తాజాగా ఈ రోజు చూసినట్లయితే 3 అంతర్జాతీయ విమానాలకు సంబంధించి బాంబు బెదిరింపు మెయిల్స్ అయితే వచ్చాయి. కేరళలోని కన్నూర్ హైదరాబాద్, అది ఇండిగో ఎయిర్లైన్స్, అదేవిధంగా ఫ్రాంక్ఫర్ట్ హైదరాబాద్ లుఫ్తానా ఎయిర్లైన్స్, అదేవిధంగా లండన్ హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్లైన్స్, ఈ 3 విమానాలకు సంబంధించి కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ అయితే వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు 3 విమానాలను కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సురక్షితంగా ల్యాండ్ చేసి ప్రయాణికులను అందరినీ కూడా అక్కడ నుంచి వేరు విమానం నుంచి బయటకు దింపి 3 విమానాలను కూడా ఐసోలేషన్ కి తరలించి మొత్తం బాంబు స్క్వాడ్, బ్యాంక్ స్క్వాడ్ బృందాలతో అయితే క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని సమాచారం అయితే అందుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ వరుసగా గత 2 రోజుల క్రితం కూడా వరుసగా బాంబు బెదిరింపు బెయిల్స్ అయితే వస్తా ఉన్నాయి. ఒకవైపు ఇండిగో ఫ్లైట్స్ సంక్షోభం నెలకొన్న వేళ అదేవిధంగా ప్రయాణికులు కూడా పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ దగ్గర వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వరుసగా బాంబు బెదిరింపు రావడం పట్ల కూడా ఒకవైపు ప్రయాణికులు కావచ్చు, అదేవిధంగా ఎయిర్లైన్ సిబ్బంది కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి కూడా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసిన పెద్ద ఎత్తున భద్రతా సిబ్బంది నుంచి అక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకుంటారు. మొత్తంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బెదిరింపులు వచ్చిన విమానాలన్నింటినీ కూడా దారిని మళ్లించే ప్రయత్నం కూడా చేశారు. మొత్తంగా గత కొద్ది రోజుల క్రితం కూడా కువైట్ హైదరాబాద్ సంబంధించిన విమానాన్ని కూడా ముంబైకి తరలించి అక్కడ దింపి సురక్షితంగా ల్యాండ్ చేసి మొత్తం దానికి తనిఖీలు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వరుసగా వస్తున్న బాంబు బెదిరింపు మేలు ఘటన పట్ల మాత్రం అయితే సిబ్బంది మాత్రం మార్చుతూ అయితే వ్యవహరిస్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి కూడా దర్యాప్తు అయితే కట్టుదిట్టం చేశారు. మొత్తం భద్రతను కూడా కట్టుదిట్టం చేసి ప్రయాణికులు ఆందోళన చెందకుండా ఉండేందుకు అయితే అధికారులు ఎంతో అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా మెయిల్ ఎటువైపు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్ర. థ్యాంక్ యూ అరుణ్.